హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లావణ్య. సో ఇప్పుడు చాలా డేస్ గ్యాప్ తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో నేను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నా, ఉగాది బిఫోర్ నుంచి అనుకున్నా. నాకు ఇప్పుడు టైం దొరికింది ఒక లాంగ్ వీడియో చేయడానికి. సో ఇంకా లేట్ చేయొద్దు అని చెప్పి ఎలా అయినా చేసేయాలని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. సో మీరు కూడా ఇంతకుముందు చాలాసార్లు అడిగి ఆగిపోయారు నా జ్యువెలరీ కలెక్షన్ చూపిమని. సో ఇప్పుడు ఆ వీడియోతో అయితే వచ్చాను. జ్యువెలరీ కలెక్షన్ అంటే నేను ఒక్క దగ్గరే కొంటాను ఉండదు కదా. సమ్టైమ్స్ నేను మీషోలో కొంటాను, సమ్టైమ్స్ నేను ఫ్లిప్కార్ట్లో కొంటాను, సమ్టైమ్స్ ఆన్లైన్. నాకు ఎక్కడ క్వాలిటీ ఆ రేట్కి అఫోర్డబుల్ వర్త్ అనిపిస్తే అక్కడ ఆ పర్టికులర్ ఐటెం తీసుకుంటాను. సో ఇప్పుడు మీకు అవన్నీ చూపిస్తాను. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర నచ్చచ్చు, మీకు ఏదైనా నచ్చితే ట్రై చేయండి. బట్ ఇందులో నేను బిఫోర్ గోయింగ్ టు ద వీడియో ఒక చెప్పాలనుకున్న డిఫరెన్స్ నేనేం నోటీస్ చేశాను ఆన్లైన్కి ఆఫ్లైన్కి అంటే డిఫరెన్స్ ఉంది, లేదు అని చెప్పను. ఆన్లైన్కి ఆఫ్లైన్కి ఆన్లైన్ వచ్చేటప్పటికి కొన్ని ఏమంటే లైక్ 150-200 రూపీస్ అవి షైన్ కొంచెం రెడ్డిష్గా ఉంటుంది, అంత వేసుకుంటే లుక్ రావట్లేదు, మెటల్ రెడ్డిష్గా ఉండడం వల్ల. ఆన్లైన్ ఏమంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అయినా కూడా మెటల్ అనేది ప్యూర్ గోల్డ్లా ఇస్తున్నాడు. ఇన్ కేస్ కొన్ని పేజెస్లో తీసుకున్నవి అయితే ఇది ప్యూర్ గోల్డ్ అని చెప్తే నమ్మేస్తారు, అంత బాగున్నాయి. సీరియస్లీ అవి ఏంటి ఏ పేజ్ అనేది చెప్తాను. అండ్ ఆన్లైన్లో ఏవి బాగున్నాయి అన్నవి చూపిస్తాను. లైక్ మీషోలో నుంచి అయితే నేను చాలా కొన్నాను, అన్నీ చూపించాలనుకోవట్లేదు ఎందుకంటే బాగున్నవి బాగాలేనివి చూపించేస్తే కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. సో బెస్ట్ క్వాలిటీ ఉండి బాగున్నవి చూపిస్తాను. కొన్ని నేను బాగాలేవు, టు బి ఫ్రాంక్లీ కొన్ని బాగాలేవు, అవి చూపించాలనుకోవట్లేదు, కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు, ఎక్కువ వీడియో ల్యాగ్ చేయాలనుకోవట్లేదు. సో అందుకే ఇది నా జ్యువెలరీ ర్యాక్ మాట. ఈ బాక్సెస్ అన్నీ జ్యువెలరీయే, ఇంత జ్యువెలరీ అని అనద్దు, ఇదంతా గర్ల్స్ థింగ్. మహేష్ బాబు డైలాగ్ వేస్తాడు కదా, బాయ్స్ థింగ్ అన్నట్టు. సో బీయింగ్ ఏ గర్ల్ ఉండాలి కదా, సో అట్లా. అండ్ ఫస్ట్ జ్యువెలరీ నేను రీసెంట్గా చేసింది మీ అందరికీ తెలిసే ఉంటుంది, భాగ్యశ్రీ గారిది ఇన్స్పైర్డ్ అని చెప్పి చేశారు కదా. సో ఇదేమంటే బాగా అనిపించింది, సింపుల్గా ఉంటుంది. నాకు తెలిసి చాలామంది అమ్మాయిలకి నెక్ సెట్ బాగా నచ్చుతుంది, చిక్కడిపోయింది, ఇప్పుడు నేను తీయలేను కానీ. బట్ ఇది లాకెట్ ఇలా వచ్చింది, ఇది 1000 రూపీస్ కన్నా లోపే వచ్చేసింది. క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది, మెటల్ వైజ్ ఎవ్రీథింగ్. నేను ఇది ఎందుకు తీసుకున్నా అంటే సింపుల్ టైప్ ఏమంటే హాఫ్ శారీస్ మీద ఈవెన్ మనం గుడ్లకి వెళ్తాం అప్పుడు హెవీ వేయం కదా, హాఫ్ శారీస్ అయినా సింపుల్గా వేస్తాము. సో అలాంటికి ఇది సింపుల్గా వేసుకొని వెళ్ళిపోవచ్చు, ఈవెన్ డ్రెస్సెస్ మీద కూడా సూట్ అయిపోతుంది అని చెప్పి. అండ్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ఆ హీరోయిన్ వేసుకున్న నెక్ సెట్ వచ్చేటప్పటికి. అండ్ అఫోర్డబుల్ రేంజ్, క్వాలిటీ కూడా బాగుంది. ఇంకా నేను ఆగుతానా, ఆర్డర్ చేస్తాను. ఇది చైన్ మీకు ఆల్రెడీ ఇయర్ రింగ్స్ దీనికి ఏమి ఇచ్చారో కూడా చూపించాను. సో ఇలా స్టడ్స్లా ఇచ్చారు, ఇది నెక్ సెట్తో పేరప్ చేయొచ్చు, లేదు నార్మల్గా కూడా మన ఆఫీస్ సమ్టైమ్స్ అలాంటి ఇట్ల మీద కూడా కుర్తీస్ మీద ఇట్ల మీద కూడా పేరప్ చేయొచ్చు స్టడ్స్. అండ్ అయితే హిప్ చైన్, ఇది ఆల్రెడీ మీకు చెప్పాను నేను, ఇఫ్ నా డ్రెస్సింగ్ వీడియోస్ మీరు చూస్తే తెలుస్తుంది. ఫ్లిప్కార్ట్లోంచి తీసుకున్నాను, సమ్ 200 చేంజ్కి. ఎగ్జాక్ట్ కాస్ట్ చెప్పలేకపోవచ్చు, రేట్ ప్రతిదీ గుర్తు ఉంచుకోవడం అవ్వదు కదా, జ్యువెలరీ మీద కూడా రేట్ గుర్తుంచుకోము. సో ఇది సమ్ 200 చేంజ్, బిలో 300 అట్లా. నాకు చాలా బాగా నచ్చింది, చాలా రిపీటెడ్గా వాడతాను. ఇది మీకు సైడ్ ట్యాగ్ చేస్తే ఇఫ్ మీరు కూడా నాలా హిప్ చైన్ సిస్టమ్ అయితే ట్రై చేయండి. అండ్ దెన్ కమింగ్ టు ఇప్పుడు మీకు చూపించిన నెక్ సెట్, ఇప్పుడు చూపించే ఈ నెక్ సెట్ ఇవన్నీ ఒకే పేజ్లో తీసుకున్నవి, ఇన్స్టాగ్రామ్ పేజ్. ఐ హోప్ మీకు అందరికి తెలిసే ఉంటుంది, ఆర్యా కలెక్షన్. వాళ్ళ దగ్గర నేను ఒక 3 నెక్ సెట్స్ తీసుకున్నాను. వాళ్ళ పేజ్ ఎందుకు అంటే నాకు విక్టోరియన్ సెట్స్ టు బి ఫ్రాంక్లీ రీసెంట్గా నేను ట్రై చేసిన, ముందు ఎప్పుడు ట్రై చేయలే. వీల్ పేజ్లో విక్టోరియన్ సెట్స్ అది కూడా అఫోర్డబుల్ రేంజ్కి వచ్చాయన్నమాట. సో ఇంకా నేను తీసుకునే ట్రస్టెడ్ పేజ్ నాకు ముందు నుంచి. అండ్ వీళ్ళు మనకి ఫెస్టివ్స్ అయ్యే సీజన్లో తీసుకుంటే ఆఫర్ ఒకటి ఇస్తారు. సో ఆఫర్ ఉంది అంటే నేను కూడా క్వాలిటీ చూస్తే ఇదైతే నేను చూసి నాకు నచ్చింది. పట్టు శారీస్ మేకి ఇది నేను వేసుకుంటే నార్మల్గా వేసుకోను, హెవీ లెహంగాస్ ఆర్ పట్టు శారీస్ ఈ ఒక్క నెక్ సెట్ వేస్తే చాలు, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. ఇది విక్టోరియన్ సెట్ మాట. అండ్ నేను ఈ గ్రీన్ స్టోన్ తీసుకున్నా ఎందుకంటే వీళ్ళ దగ్గరే ఇంతకుముందు ఇంకొక పింక్ సెట్ తీసుకున్నా, అది 1000 రూపీస్, 1100 రూపీస్ 1200 నాకు తీసుకొని 2 years పైన అయిపోతుంది. సో నాకు గుర్తులేదు. ఇది
అది తీసుకున్న ఫస్ట్ తీసుకున్న నెక్ సెట్ పింక్ కలర్. అది క్వాలిటీ నచ్చి అది ఎన్ని మల్టిపుల్ అవుట్ఫిట్స్ మీద వేసానంటే నాకే తెలీదు, అన్నిటి మీద వేసాను, మల్టిపుల్ వేస్లో వాడా. అది క్వాలిటీ నచ్చి నెక్స్ట్ ఇది తీసుకున్నాను. ఇదైతే శారీస్ మేకి అనే తీసుకున్నా, అందుకే ఇది దేని మీద పడితే దాని మీద వేయను. ఈవెన్ మీరు చూడొచ్చు లుక్ వైజ్ ఎంత బాగుందో. నేను పట్టు శారీస్, లెహెంగాస్ ఇట్ల మేకే వేస్తాను. ఇది టు బి ఫ్రాంక్లీ అంటే మ్యారేజెస్కి ఇట్లకి చాలా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నా. మేబీ ఇప్పుడు నేను ఇది మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయకపోవచ్చు, అంత యూజ్ చేసే సిచ్యువేషన్ రాకపోవచ్చు, బట్ ఇన్ ఫ్యూచర్ నాకు బాగా యూజ్ అవుద్దని చెప్పి ఒక థాట్తో తీసుకున్నా. ఇంకా ఇప్పటి నుంచి అన్ని పట్టు శారీస్ ఇలాంటివి కడతాం కదా అని చెప్పి. దీనికి ఇయర్ రింగ్స్ కూడా అంతే గ్రాండ్గా ఇచ్చారు. అన్ని టైప్ ఆఫ్ నెక్ సెట్స్ ఉండాలి, ఎప్పుడు ఏ నెక్ సెట్ ఏ శారీ మేక్ సెట్ అవుద్దో ఒక మనం చెప్పలేమన్న ఒక ఇదితో తీసుకున్నాం. ఈవెన్ ఇయర్ రింగ్స్ కూడా, ఓన్లీ ఇయర్ రింగ్స్ కూడా మనం పెట్టి డ్రెస్సింగ్ చేసుకోవచ్చు, అంత బాగా ఉంటుంది. మెయిన్లీ విక్టోరియన్ సెట్ ఇది. ఇప్పుడు ఇందాక ఫస్ట్ మీకు చూపించిన ఈ ఇన్స్పైర్డ్ లుక్ ఈ నెక్ సెట్ వాల్ పేజే, ఇప్పుడు చూపించే నెక్ సెట్ కూడా వాల్ పేజే. ఫస్ట్ నేను ఆన్లైన్లో కొన్న నెక్ సెట్ ఏదైనా ఉంది అంటే అది పింక్ సెట్. ఇది నేను ఎప్పుడు డ్రెస్సింగ్ చేసినా, ఎప్పుడు ఏ డ్రెస్ మీద పేరప్ చేసినా అందరూ నెక్ సెట్ డీటెయిల్స్ అడుగుతారు. మేబీ కొత్త వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు కదా ఛానల్లో, సో వాళ్ళకి తెలియక అడుగుతూ ఉండొచ్చు. బట్ ఇది ఎన్నిసార్లు నేను యూజ్ చేసినా అడుగుతారు. ఇది విక్టోరియనే, బట్ ఇది మెహందీ విక్టోరియన్ అంట, నాకు కూడా తెలీదు. మెహందీ విక్టోరియన్ సెట్ అనగానే ఇంకా తీసేసుకున్నాను. ఇందాక చూపించింది విక్టోరియన్ సెట్, ఇది మెహందీ విక్టోరియన్ సెట్. ఇది కైండ్ ఆఫ్ చోకర్ లాగా, నెక్లెస్ లాగా మల్టిపుల్ వేస్లో యూజ్ చేయొచ్చు. మీరే చూసుంటారు నేను దీన్ని ఎన్నిట్ల కింద వాడాను. ఇది పింక్ తీసుకున్నాను కాబట్టి నెక్స్ట్ విక్టోరియన్ సెట్ అనేది ఒక సీ గ్రీన్ టైప్లో తీసుకున్నాను. సో దట్ నేను డిఫరెంట్ శారీస్, పట్టు శారీస్ అన్ని బ్లూ రెడ్ ఆ టైప్ ఉంటాయి కాబట్టి దానికి సెట్ అవుతుంది ఇది పట్టుకి అని ఇదిలో తీసుకున్నా. ఇదేమంటే నేను హాఫ్ శారీస్ పింక్ ఇట్లా కొంచెం ట్రెండీ చోకర్ కాబట్టి ట్రెండీ టైప్లో అని చెప్పి తీసుకున్నాను. ఈ నెక్ సెట్కి మెయిన్ హైలైట్ ఏంటంటే ఇయర్ రింగ్స్. ఈ ఇయర్ రింగ్స్ ప్లస్ ఈ నెక్ సెట్ ఆ కాస్ట్కి రావడం, నేను లైక్ వెంటనే చెప్పా కదా ఫస్ట్ టైం ఆర్డర్ చేయడం అని. మనం ఈ ఇయర్ రింగ్స్ బయట కొంటే ఓన్లీ ఇయర్ రింగ్స్ 1000 రూపీస్ ఉంటాయి, అండ్ చోకర్ కూడా వస్తుంది, మల్టిపుల్ వేస్లో వాడచ్చు అని చెప్పి నేను ఇంకా ఇయర్ రింగ్స్ చోకరు ఎంత ఎగ్జాక్ట్గా అనేది నాకు గుర్తులేదు, సీరియస్లీ గుర్తులేదు. బట్ అఫోర్డబుల్ రేంజ్ అని నాకు బాగా, అంటే అఫోర్డబుల్ రేంజ్ అని వెంటనే ఆర్డర్ పెట్టా. సో ఇది అప్పుడు అవైలబుల్ లేదంట, ఇప్పుడు మళ్ళీ అవైలబుల్లో వచ్చిందంట నాకు ఆమె చెప్పారు. సో నేను అప్పుడు కొలాబ్ ఇచ్చినప్పుడు చాలామంది అడిగారంటే నెక్ సెట్స్, బట్ ఇది అప్పుడు అవైలబుల్లో లేక చాలామందికి ప్రొవైడ్ చేయలేకపోయారంట. సో ఇప్పుడు అవైలబుల్లో వచ్చింది. సో మీకు కూడా ఏమైనా ఈ నెక్ సెట్ కావస్తే వెళ్ళి వాళ్ళతో చెక్ చేయండి. రియల్లీ తర్వాత ఇంత మంచి నెక్ సెట్ అనిపిస్తుంది. ఫ్రమ్ ఆర్యా కలెక్షన్స్, ఆర్యా జ్యువెలరీ కలెక్షన్స్ అనుకుంటా. అండ్ నెక్స్ట్ ఇంకో సెట్ అయితే నా దగ్గర ఫ్రమ్ హై అండ్ టు లో అండ్ కూడా ఉంటాయి. ఇప్పుడు నేను చూపించే నెక్ సెట్ అయితే కాస్ట్లీ నెక్ సెట్టే. ఇది జడా కుందన్ నెక్ సెట్. ఇది సమ్ ఎంత అంటే 2000 సమ్ చేంజ్ ఎంతో. నా దగ్గర ఉన్న అన్ని నెక్ సెట్లో దిస్ ఇస్ ద కాస్ట్లీయెస్ట్ నెక్ సెట్. ఇది కైండ్ ఆఫ్ చోకర్ ఆర్ నెక్లెస్ అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు ఇంత కాస్ట్ అంటే దీనికి యూజ్ చేసే క్రిస్టల్స్ కాస్ట్లీ క్రిస్టల్స్. అండ్ ఈ జడాకుందన్ అంటే ఈ లాకెట్ని జడాకుందన్ అంటాం. ఇది కొంచెం ఆ లాకెట్ ఉంటే రేట్ ఉంటుంది ఈ షేప్లో ఉంటే. సో ఈ నెక్ సెట్ అయితే కొంచెం కాస్ట్లీయే, బట్ నాకు నచ్చింది. నాకు నచ్చితే నేను కాస్ట్తో చూడను. సో అలా తీసుకున్న శారీస్ మేకి హాఫ్ శారీస్ మేకి సెట్ అవుతుంది. అండ్ కాస్ట్లీ అనే చూడకూడదు, రేట్ కొల్లి క్వాలిటీ ఉంటుంది, రేట్ కొల్లి లుక్ కూడా ఉంటుంది. కొన్ని రేట్ తక్కువ ఉంటే లుక్ కూడా ఆ మాత్రమే లుక్ ఇస్తుంది. సో నాకు నచ్చింది అంటే క్వాలిటీ బాగుంది అంటే నేను రేట్ కోసం అంత ఆలోచించను, అది నా మైండ్ సెట్. మీకు ఇందులో అఫోర్డబుల్ రేంజ్లో కూడా చూపిస్తాను అంతాను. మాకు మళ్ళీ మీరు కొలాబ్ అనేసుకుంటారు, ఇది ఆన్లైన్ పేజెస్ చెప్తుంది కొలాబ్ వీడియో గల అని. బట్ నాకు నచ్చితే ఆన్లైన్ ఏంటి ఆఫ్లైన్ ఏంటి ఎక్కడైనా తీసుకుంటా కదా. సో అలా ఇది వచ్చి సిఆర్ ఫ్యాషన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఇది కాస్ట్లీ, బట్ నాలా టేస్ట్ ఉండి నాలాగా కావాలి అనుకుంటే యూ కెన్ ట్రై. నా దగ్గర ఉన్నవి జస్ట్ నేను చెప్పుకొని వెళ్ళిపోతున్నా. దీనికైతే జడాకుందన్లోనే ఇలా ఇయర్ రింగ్స్ ఇచ్చారు. ఇది నేను హాఫ్ శారీస్ మేటిల్ మీద ఇంతకుముందు పేరప్ చేశాను, మీరు నోటీస్ చేసి ఉంటే. ఇది ఒక పేర్ ఆఫ్ నెక్ సెట్. అండ్ నెక్స్ట్ అయితే మీషోలో చూపిస్తాను. నెక్స్ట్
మీషోలో నాకు చాలా లాంగ్ హారాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెక్ సెట్స్ తీసుకున్నా. టు బి ఫ్రాంక్లీ అవి కొంచెం మెటల్ రెడ్డిష్గా ఉన్నాయి, బాగోలేవు, క్వాలిటీ బాగాలేవు, బయటికి వేసుకొని వెళ్ళలేము. ఇప్పుడు మనం జ్యువెలరీ ఎందుకు తీసుకుంటాం, బయటికి వేసుకొని వెళ్ళడానికి అన్నిటికీ కదా. అవి అంత అనిపించలేదు, కొంచెం క్వాలిటీ అది చీప్ లుక్ తెలిసిపోతుంది. సో క్వాలిటీ ఎందుకు అంటుంది అనుకోవచ్చు, క్వాలిటీ మ్యాటర్స్ ఎ లాట్. క్వాలిటీ బాగుంటేనే లుక్ ఇస్తుంది. అది మనం ఏదైనా జ్యువెలరీ వేసుకునేది మనకు లుక్ రావడానికి. సో క్వాలిటీ బాగోకపోతే మనకి లుక్ రాదు, అది చూపుకి తెలిసిపోతుంది. అదే నేను చెప్తున్నా. ఇప్పుడు ఇది చూపించేది ఇది మీషోలో నుంచి తీసుకుందే, చూసారు కదా. ఇది సమ్ 250 చేంజ్కి అందుకో తీసుకున్నాను. ఇలా ఒక కంటే కాదు, జిగినీ టైప్, బట్ చోకర్ టైప్లో. అంటే నేను టెంపుల్స్కి ఎక్కువ వెళ్తాను కదా, సో సింపుల్గా బాగుంటుంది. అంటే నాకు నార్మల్ డేస్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు హెవీ అవ్వదు కదా, సో ఈ టైప్ ఉంటే సెట్ అవుద్ది అని చెప్పి తీసుకున్నా, విచ్ ఈజ్ వెరీ క్యూట్. క్వాలిటీ కూడా ఇది బాగుంది, అందుకే మీకు చూపిస్తున్నా. ఇది మీషోలోనే 250 రూపీస్కి. ఇయర్ రింగ్స్ అయితే చిన్న స్టడ్స్ టైప్ ఇచ్చారు. ఇయర్ రింగ్స్ నేను ఇవి వాడను, ఇఫ్ వాడాలంటే వాడచ్చు. నేను వేరే సమ్ అదర్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్న నెక్ సెట్కి ఇయర్ రింగ్స్ దీనికి పేరప్ చేసేస్తాను, ఎందుకంటే నాకు ఇంత స్టడ్స్ నచ్చవు. కొంచెం ఈ మాత్రమైనా సైజ్ ఇయర్ రింగ్స్ ఉండాలి. అండ్ ఇది నెక్ సెట్, ఇది 250కే తీసుకున్నాను. అండ్ వన్ మోర్ వచ్చి ఈ నెక్ సెట్, ఇది సమ్ ఇన్స్టాగ్రామ్ సాయి శ్రీ జ్యువెలర్స్ ఎవరి దగ్గర తీసుకున్నా. ఇది క్వాలిటీ చాలా బాగుంది. దీని మీద వచ్చిన ఇయర్ రింగ్స్కి ఎక్కువ నన్ను చాలామంది అడిగారు. ఇది కైండ్ ఆఫ్ చోకర్, ఇట్లా లంగావాణి శారీస్ బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. ఇలా ఉంటుంది. సో ఇది కొంచెం అఫోర్డబుల్ రేంజ్, బిలో 1000. దీనికి మెయిన్లీ ఇయర్ రింగ్స్ బాగుంటాయి. ఆ ఇయర్ రింగ్స్ ఎక్కడో పెట్టేసాను, ఈ బాక్స్లోనే సంబర్ ఉంటే. ఈ సెట్కి వచ్చిన ఇయర్ రింగ్స్ అన్ని సెట్స్ మీద ఇప్పుడు చెప్పా కదా, ఈ యొక్క మీషో దాని మీద కూడా దీని మీద ఇయర్ రింగ్సే పెడతాను. అలాగా ఈ బాక్స్లోనే ఏదో బాక్స్లో ఉంటుంది, సో అది కూడా మీకు తర్వాత చూపిస్తా. అండ్ వన్ మోర్ మీషో ఫ్లిప్కార్ట్. ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్న సమ్ 400 చేంజ్. యాక్చువల్లీ ఇది కొన్నప్పుడు తక్కువే, ఇప్పుడు రేట్లు పెరిగితే మేబీ ఎక్కువ మంది ఆర్డర్ పెడుతున్నారని పెంచేసారో ఏమో నాకు తెలీదు. ఇదైతే ప్యూర్ గోల్డ్ జిగినీలా ఉంటుంది, చూసారు కదా. సింపుల్గా క్యూట్గా ప్యూర్ జిగినీ అంటే నమ్మేస్తారు, అలా ఉంటుంది. ఈ షైన్ కూడానా, ఇందాక మీకు మీషో చూపించేదానికి దీనికి నేను ఇదే చెప్తున్నా, షైన్ డిఫరెన్స్ ఉంటుంది, క్వాలిటీ డిఫరెన్స్ అంటే ఇదే. లుక్ చాలా మారిపోద్ది. ఇది కొంచెం బ్లాకిష్గా ఉంది, అంత లుక్ రాలేదు. ఇది కొంచెం గోల్డిష్గా ఉండి లుక్, ఈవెన్ నేను ఇప్పుడు వేసుకున్న కుర్తీ అయినా కుర్తీ మీద కూడా ఎంత బాగా లుక్ ఇచ్చింది. ఇదే నేను హాఫ్ శారీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇదే నేను క్వాలిటీ అని చెప్పేది. ఇది 400 రూపీస్ చేంజ్, నియర్ టు 500, అంత వర్త్ ఉంది. అండ్ ఇది చాలా అవుట్ఫిట్స్ మీద నేను యూజ్ చేశాను, నాకైతే ఏమి కలర్ ఏం చేంజ్ కూడా అవ్వలేదు. సో సమ్టైమ్స్ మరీ 200-300 జ్యువెలరీ తీసుకోవద్దని నేనైతే కంక్లూడ్ చేసేది ఏమైనా ఉంది అంటే ఇదే. అవి లుక్ ఇవ్వట్లేదు, ఒక్కసారికి కూడా అంత లుక్ ఇవ్వట్లేదు, ఫస్ట్ టైం యూజ్కి కూడా లుక్ ఇవ్వట్లేదు. కొంచెం కాస్ట్ ఎక్కువైనా మంచివే తీసుకోండి. ఇదైతే దానికి ఇప్పుడు చూపించిన నెక్ సెట్కి వచ్చింది. ఇద్దు మీషోది కూడా పెట్టుకొని చూపిస్తా, సో దట్ మీకు క్లారిటీ. మళ్ళీ నేనేమో ప్రమోట్ చేస్తున్నా అనుకోకూడదు కదా. ఇట్లా ఉంటుంది, షైన్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది రోల్డ్ గోల్డ్ అని తెలిసిపోద్ది చూపుకే. ఇది నేను గోల్డ్ అంటే నమ్మేస్తారు ఎవరైనా, నేను కొనుక్కున్నాను గోల్డ్ అంటే నమ్మాలి, బికాస్ క్వాలిటీ షైన్ అలా ఉంది. అది దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఇవి నేను ఆన్లైన్లో తీసుకున్నవి, మీకు సైడ్ ట్యాగ్ చేస్తాను. మీకు ఇఫ్ ఇన్ కేస్ కావాలి అనుకుంటే ట్రై ఇట్. జిగినీ మోడల్ అమ్మాయిలకి బాగుంటే, క్యూట్గా సింపుల్గా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇది సనుత సమ్వేర్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకుంది, నేను పట్టుకొచ్చేసాను బికాజ్ ఐ లైక్ ఇట్, నాకు చాలా బాగుంటుంది ఇది. సో పట్టుకొచ్చేసాం. సిస్టర్స్ ఉన్నాక పర్మిషన్ అవన్నీ అవసరం లేదు కదా, నచ్చితే పట్టుకొని వచ్చేది. ఇది కూడా సనుతదే, ఇది నచ్చింది, ఇది నచ్చింది, రాంగ్ వేసుకుంటున్నాను నేను. ఇది నచ్చింది, పట్టుకొని వచ్చేసాను, తన దగ్గర ఉన్నదే. సో నాకు ఇది ఏ పేజ్ ఎంతకి ఇవేం తెలియవు. సో ఇప్పుడు మీకు చూపించే నెక్ సెట్స్ నేను చూపించలేకపోతున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఇదే మోడల్ మీరు ఎక్కడైనా ఆన్లైన్లో కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ కనిపిస్తే తీసుకోండి, విచ్ ఈజ్ రియల్లీ గుడ్. యూ కెన్ సీ, మీరు నా ఫేస్
జస్ట్ ఇలా పైన పెడుతున్నాను, అప్పుడే మీకు ఎలా ఉంది అన్నది తెలుస్తుందిగా. ఇయర్ రింగ్స్ ఒక దాంట్లో ఇంకో దాంట్లోకి అట్లా ఏవేవో నెక్ సెట్ మీద ఇలా పడేసి ఉన్నాయి. సో ఇవి ఆన్లైన్లో కొన్ని తీసుకున్నవి. ఇంకా ఇంతే అని అనుకోద్దు, నా దగ్గర చాలా ఉంటాయి. మీకు ఓపిక వీడియో చూసి ఓపిక ఉంటే నేనే చూపిస్తా. అండ్ వన్ మోర్ నైస్ పేజ్ ఫర్ జ్యువెలరీ అంటే రాయల్ బొటిక్. రీసెంట్గానే నేను ఆ పేజ్లో తీసుకున్నాను, బట్ క్వాలిటీ చూసాక ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ అయిపోయా జ్యువెలరీలోని. ఏమైనా కొత్త మోడల్స్ వస్తాయని ఎప్పటికప్పుడు సెర్చ్ చేసుకుంటా. క్వాలిటీ అండ్ కాస్ట్ అంటే వాళ్ళ దగ్గర కాస్ట్లీ నెక్ సెట్స్ కూడా ఉన్నాయి. నేను ఎంచుకున్నవి కొంచెం తక్కువ రేటు ఉన్నవి, అంటే లైక్ మనం హెవీ గ్రాండ్ పెద్దవి వేసేయం కదా, కొంచెం సింపుల్లో అమ్మాయిలకి సెట్ అయ్యేటట్టు అలాంటివి చూసుకుంటాం కదా. సో వాటిల్లో ఫస్ట్ ఈజ్ దిస్ చైన్ విత్ లాకెట్ వస్తుంది. కైండ్ ఆఫ్ కుర్తీస్ మీకు ఉండాలి అని ఒక సింపుల్గా నేను ఉండాలి అనుకున్నప్పుడు ఒక నెక్ సెట్ ఉండట్లేదని చెప్పి ఇది తీసుకున్నా. దీనికి ఇయర్ రింగ్స్ ఇలా స్టడ్స్ కూడా ఇచ్చారు. నేను రీసెంట్గానే కాజల్ అగర్వాల్ని చూసి నెక్ సెట్ తీసుకున్నానని చెప్పాను కదా, ఇదే ఆ నెక్ సెట్. సమ్ 850 రూపీస్ తీసుకున్నాను. నాకు ఈ పేజ్లో ఏమైనా నచ్చింది ఉందంటే క్వాలిటీ. నాకు రేట్ అయినా పర్లేదు, నాకు క్వాలిటీ మ్యాటర్, ఎందుకంటే క్వాలిటీ లుక్ ఇచ్చేది. సో క్వాలిటీ అంటున్నాను, ఇంకేం అనుకోవద్దు. అండ్ వీళ్ళ పేజ్లో ఫస్ట్ కొన్న జ్యువెలరీ ఇది. ఆ తర్వాత ఇంకో 2 జ్యువెలరీ కొన్నాను. క్వాలిటీ నచ్చి, క్వాలిటీ అండ్ డిజైన్ నాకు ఇంకెక్కడ ఏం మీషోలో ఫ్లిప్కార్ట్లో ఇంకేం ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఇలాంటి నెక్ సెట్స్ కనిపించలేదు. ఈ పేజ్లో కనిపించి ఇంత మంచి క్వాలిటీ ఉన్నవి నేను అస్సలు తగ్గేదేలే కదా. సో కొనేసా. ఫస్ట్ ఇది తీసుకున్నాను. ఇది తీసుకొని మా ఇంట్లో ఫస్ట్ ఏమనుకున్నా అంటే అప్పుడే కరెక్ట్గా నేను వైజాగ్ వెళ్ళాను. నాకు పార్సిల్ వచ్చింది. సో వాళ్ళు ఏమనుకున్నారంటే గోల్డ్ కొనిది, అందుకే ఇంటికి వచ్చింది చూపించడానికి అనుకున్నారు. లేటర్ ఆన్ ఇది గోల్డ్ కాదు అని తెలిసాక దే వర్ షాక్. ఎందుకంటే అంత బాగుంటుంది. నాకు ఇది చూసాక గోల్డ్లో తీసుకుంటే బాగుంటుందేమో అన్నంత అనిపిస్తుంది. ఇది నేను రోల్డ్ గోల్డ్ అని నేను చెప్తే కానీ, లేదా ఇది రోల్డ్ గోల్డ్ అని ఎవరికీ తెలీదు. నాకు ఇలా క్వాలిటీ కొంచెం పిచ్చిలేయండి అందుకే. అండ్ లాకెట్ కూడా చాలా ఎసెంథెటిక్గా ట్రెడిషనల్గా శారీస్, హాఫ్ శారీస్ ఒకనొక పీరియడ్లో సనుత ఇంక ఈ నెక్ సెట్ వాడడం మానుతావా లేదా, అన్నిటి మీద ఇదే వేస్తున్నావా అన్నదని ఆగిపోయాను. అంటే ఇదే నాకు అన్నిటికి పేరప్ అయిపోయింది, ఇదే లుక్ ఇచ్చేది, ఇది ఇచ్చినంత లుక్ ఏది ఇవ్వలేదు అనిపించేసింది ఒకనొక టైంలోని. అప్పుడు ఇంకా మరి కొత్తది అన్న ఒక మోజులోనో ఏమో ఇదే వాడిద్దండి శారీస్, హాఫ్ శారీస్ ఏదైనా. బికాస్ నాకు నచ్చేది ఇంకెవరైనా నాలాగే వాడతారు. సో నేను అట్లే వాడాను. అండ్ ఇది చూసారు కదా లాకెట్ మనము డిటాచ్ కూడా చేసుకోవచ్చు. ఇది దీని మీద ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ వీళ్ళ దగ్గర ఇంకో 2 తీసుకున్నాను. చెప్పా కదా క్వాలిటీ నచ్చింది అని. వీడియో చేయాలని కంగారులో ఎలా పడితే అలా చేసేస్తున్నాను. డ్యూరేషన్ లెంత్ మీకు ఎక్కువ అయిపోకూడదు, గబగబా అన్నీ చూపించాలని. నా దగ్గర ఉన్న కలెక్షన్కి మీకు ఎంత టైం అవుద్దో ఐఎమ్ నాట్ ష్యూర్. డైమండ్ రెప్లికాలో వీళ్ళు కనిపిస్తే ఏ అమ్మాయికి డైమండ్ పెట్టుకోవాలనిపించదు, ఏ అమ్మాయికి డైమండ్ నెక్ సెట్ అందరికీ డ్రీమే. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒరిజినల్ డైమండ్ కొనుక్కోవడం కూడా ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూవా, డ్రీమేనా ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ అంతవరకు వెయిట్ చేయలేక వీళ్ళ రెప్లికా డైమండ్లో ఉంటే తీసుకున్న. స్టోన్ క్వాలిటీ మళ్ళీ 10 సార్లు అంటుంది అనుకుంటారు. యాజ్ ఇట్ ఈస్ డైమండ్స్లా ఉంటాయి. ఇది కూడా డిటాచబుల్ మనం లాకెట్ మాట. దీనికి ఈ టైప్ ఆఫ్ నేను తీసుకున్నాను. నాకు ఇలాంటి కడియమ్స్, జిగినీస్ ఓల్డ్ మోడల్ అని మీరు అనుకోవచ్చు, బట్ నాకు అవే ఇష్టం. సో ఇలా తీసుకున్నాను. ఇది ఏమంటే ఇది నాకు సమ్ గ్రాండ్ కావాలి అంటే ఇలా నేను డైమండ్ నెక్లెస్లా పెట్టుకుంటా. లేదు నేను ట్రెడిషనల్, ఐ వాంటెడ్ టు బి ట్రెడిషనల్ అంటే దీని మీద ఇది పెట్టేస్తుంది పట్టు చీరలు అంటే. సో మల్టిపుల్ వేస్లో నేను ఇది యూజ్ చేయొచ్చు. అండ్ లుక్ ఎట్ అంటే కుర్తీస్ మీద ఎంత బాగుందంటే ఇమాజిన్ శారీస్, హాఫ్ శారీస్ ఎంతో బాగుంటుంది. నాకు వీళ్ళ దగ్గర నెక్ సెట్స్ ఇది ఇలా నేను డిపెండ్ ఆన్ శారీ సిచ్యువేషన్ అలాగా నేను ఇది పెట్టాలా లేదా ఇది పెట్టాలా డిపెండింగ్ ఆన్ నేను పేరింగ్
అక్కడ చేస్తా. సో అట్లా నేను ఆ నిమిషం శారీ మూడ్ అంతా దాన్ని పెట్టి దేని మీకు ఏది పేర్ చేస్తానో, ఏ లాకెట్ పెడతానో నాకే తెలీదు, అలా పేర్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తామని ఇప్పుడు చూపించిన సెట్స్ అన్నీ ఒకే ఇన్స్టాగ్రామ్ పేజ్లోని రాయల్ బొటిక్ జ్యువెలరీ సంథింగ్ ఏదో, నాకు పాసిబుల్ అయితే సైడ్ వాళ్ళ ట్యాగ్ పెడతాను మీకు. నాకు తెలిసి నేను పెడతా అని చెప్తాను కానీ అంత పట్టించుకో. మీకు ఇంకా డీటెయిల్స్ కావస్తే యూ కెన్ కామెంట్, లేదా నేను ఆల్రెడీ ఎప్పటికప్పుడు ప్రతి డ్రెస్సింగ్లో జ్యువెలరీస్ అన్ని డీటెయిల్స్ చెప్తున్నాను. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. నాకు నా జ్యువెలరీ సెలెక్షన్ నాకు చాలా బాగా నచ్చింది. మంచి జ్యువెలరీ అంతా నాకే దొరుకుతుందా, లేదు నేను అలా ఎంచుకుంటానా, అండ్ సమ్టైమ్స్ కైండ్ ఆఫ్ గర్ల్స్ థింగ్. చెప్తున్నా కదా, గర్ల్స్కి ఇవే కదా ఆస్తులు, వాట్ ఎవర్ రెడీ అవ్వడం, సో ఇది చాలా బాగుంది క్వాలిటీ. నాకు తెలిసినంత వరకు సనూత, నేను ఇన్స్టాగ్రామ్లో కొనక ముందు సనూతాకి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో జ్యువెలరీ తీసుకుంది, క్వాలిటీ బాగాలేదు. మీషోలో జ్యువెలరీ పంపించారు. సో సనూత ఈజ్ లైక్, అప్పటికి ఇంకా ఇన్స్టాగ్రామ్ జ్యువెలరీ అవన్నీ కొనడం ఇవన్నీ చేయలే. వీళ్ళు మీషోలో పట్టుకొని వచ్చి అమ్మేస్తున్నారంటే ఆ టైం పీరియడ్లో మేము జ్యువెలరీ కొనలేదు ఇన్స్టాగ్రామ్ పేజ్లో, మీషోలో కొనేవాళ్ళం. వన్స్ ఒక పేజ్లో కొని ట్రస్ట్ వచ్చాక నెక్స్ట్ పేజెస్ ట్రై చేస్తూ, సో నేనైతే డిఫరెంట్ పేజెస్ ట్రై చేసినవన్నీ చెప్తాను. చెప్పినది మాత్రం మిమ్మల్ని కొనేమని కాదు, మీరు కొనేస్తారని కాదు. అది మీకు నచ్చింది క్వాలిటీ నేను చెప్పేస్తే నమ్మారు కదా, మీరు చూసిన వాళ్ళు యా ఇది నిజంగా బాగుంది అనిపిస్తేనే మీరు కొంటారు. సో యాజ్ ఏ నా కంటెంట్గా హ్యావ్ టు షో, హ్యావ్ టు టెల్ అంతే. అండ్ నెక్స్ట్ అందరికీ వచ్చి ఇన్విజిబుల్, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న ఇన్విజిబుల్. సో 2 డిఫరెంట్ ఇన్విజిబుల్ నెక్ సెట్స్ తీసుకున్నాయి. ఇవి కొంచెం అఫోర్డబుల్ రేంజ్కి వచ్చాయి, బట్ ఇయర్ రింగ్స్ రాలేదు. అంటే మరి కొంచెం అఫోర్డబుల్ రేంజ్లో ఇయర్ రింగ్స్ కూడా అంటే మనకి అన్నీ కావాలి అంటే కష్టం కదా. ఇది సమ్ గ్లమీరా కలెక్షన్స్, ఐ డోంట్ నో ద నేమ్, గుర్తులేదు, గ్లమీరా సంథింగ్ అదే. ఆ పేజ్లో ఇన్విజిబుల్, ఇది జడాకుందని వచ్చి ఇన్విజిబుల్, ఇది ఓన్లీ ఇన్విజిబుల్. మంచి ట్రెడిషనల్ లుక్, సింపుల్గా చాలా బాగా ఇస్తుంది. ఇన్విజిబుల్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే మనం వర్క్ శారీస్ మీదకి అంత బేగా ఏ జ్యువెలరీ సెట్ కాదు, వర్క్ జిమ్మిచూ, సో వాటి మేక్ అని చెప్పి తీసుకున్నా. ఈవెన్ లెహెంగాస్, ఇంట్లో ఏమైనా మ్యారేజ్ ఏమైనా ఉంది అంటే వీ కెన్ పేర్ అప్ ఫర్ మల్టిపుల్ అవుట్ఫిట్స్ మేకి. అంటే చెప్తున్నా కదా, వర్క్ టైప్ శారీస్ ఆర్ వర్క్ లెహెంగాస్, వర్క్ ఉన్నవి అలాంటివి అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో అన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అన్ని కలర్స్ మేకి పేరప్ అయిపోతుంది. అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ లైక్. ఇంకా కుర్తీ, సో డోంట్ జడ్జ్, ఈ కుర్తీ మీద చూసి కరెక్ట్గా ప్రాపర్ అవుట్ఫిట్ వేసి రెడీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది. అండ్ ఇది నవరత్న సెట్ సంథింగ్ ఏమో అంటారు, అన్ని స్టోన్స్ ఉంటాయి. ఇంత జ్యువెలరీ ఏం చేస్తామంటే నేను శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, హాఫ్ శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఈ జ్యువెలరీ క్వాలిటీ అన్నా అంటే ఇప్పుడే కాదు కదా, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నేను ఎక్కువ, అప్పుడు ఇంకా ఎక్కువ కడతాం కదా, అప్పటికి కూడా యూజ్ అయ్యేటట్టు ఉండాలి. 10 కొనేసి అలా కాదు, నేను ఒకటి కొన్నా అంటే ఫ్యూ ఇయర్స్ దాచుకుంటాను. ఇప్పుడు కొనేసాను, వాడేసాను, పడేసాను ఆ మైండ్ సెట్ కాదు నా దగ్గర. ఎప్పుడో నేను బీటెక్లో కొన్న 100 రూపాయలు 200 రూపాయలు నెక్ సెట్స్ కూడా ఇప్పటికీ దాచుకున్నాను. ఇవి అలా ఇలా పడేయను కదా, ఇవి ఇంకా దాచుకుంటా. ఫ్యూచర్లో మ్యారేజ్ తర్వాత కూడా యూజ్ అయ్యేటట్టు ఉండాలి అని అలా ప్లాన్ చేసుకొని నేను సెలెక్ట్ చేసుకొని కొనుక్కుంటున్నా. సో నేను కొనుక్కుని మీకు ఇలా చెప్తున్నా. అండ్ ఇవి ఏమంటే సమ్ ప్లెయిన్ శారీస్ ఆర్ యాజ్ ఎ సెట్ జిమ్మిచూ ఆర్ వర్క్ శారీస్, మగ్గం వర్క్ శారీస్ అట్లా మీకు కూడా సెట్ అయిపోయేటట్టు ఇలాంటి నెక్ సెట్స్ తీసుకున్నా అంతే. అండ్ వన్ మోర్ నెక్ సెట్, ఇది విచ్ ఈస్ వెరీ ప్రిటీ ఫ్రమ్ యాజ్ ఎంపోరియం. అయ్యోయ్యో చాలా బాగుంది కదా, చాలా బాగుంటుంది. శారీస్ మీద ఇంకా బాగుంటుంది. నా జ్యువెలరీ చూసి నేనే మురిసిపోతున్నా. అండ్ ఇది ఇంకొక నెక్ సెట్. అండ్ ఇంత జ్యువెలరీ ఉంది కదక్క మాకు ఇచ్చే అని అనద్దు, ఆ డబ్బులు నేను సంపాదించుకొని కష్టపడుతూ
నా హ్యాపీనెస్ కోసం కొనుక్కుంటుంది అట్లా. అండ్ ఈ జ్యువెలరీకి వస్తే ఇది బెంగళూరులో చిక్పేటలో తీసుకున్నాం. ఇఫ్ మీరు బెంగళూరు వస్తే చిక్పేట ట్రై చేయండి. జ్యువెలరీ తక్కువ రేట్కి మంచి జ్యువెలరీ దొరుకుతుంది. మంచి క్వాలిటీ జ్యువెలరీ దొరకదు కానీ మంచి జ్యువెలరీ దొరికేస్తుంది. ఒక 1000 రూపాయలకి ఒక నెక్ సెట్ అంటే నెక్లెస్, హారం, వడ్డానం వచ్చేస్తుంది. క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. క్వాలిటీ కొంచెం రెడ్డిష్గానే ఉంటుంది. మీషో జ్యువెలరీ లాగే రెడ్డిష్గానే ఉంటుంది. కానీ చౌలీలు, నెక్లెస్, హారము, వడ్డానం మొత్తం హోల్ సెట్ వచ్చేస్తుంది. అలా తీసుకున్న వన్స్ అపాన్ ఏ టైంలో తీసుకున్న ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మేము బెంగళూరు ట్రిప్కి వచ్చినప్పుడు తీసుకున్న నెక్ సెట్ ఇది నేను తీసుకోలేదు. ఐ థింక్ సో సనుత తీసుకుంది, కొట్టేసా. విచ్ వాజ్ వెరీ ప్రిటీ బట్ మెటల్ కంప్లీట్లీ రెడ్. సో బయటికి ఫంక్షన్స్ ఇలా రెడ్ ఉంటే వీడియోస్లో బాగుంటుంది, ఈ నిమిషం వేసుకోవడానికి బాగుంటుంది. ఫంక్షన్స్కి వేసుకెళ్తే ఏంటి ఇలాంటివి వేసుకొచ్చింది అన్నట్టు ఉంటుంది. సో అందుకే నేను అంటే అట్ బిఫోర్ మేము ఈ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కొనక ముందు మీషోస్లోని ఇలా చిక్పేటలో ఇలాంటి గోల్డ్ కొని ట్రై చేసిన వాళ్ళం కాబట్టి వీ నో ద డిఫరెన్స్. రెడ్డిష్ గోల్డ్ ఉంటే మనం బయటికి టెంపుల్కి కూడా వేసుకెళ్ళాం. ఇలా చూడడానికి బాగుంటుంది, వేసుకుంటే బయట రియల్ టు ఐ చూసేటప్పటికి వాట్ ఈస్ దిస్, ఈ జ్యువెలరీ ఏంటి ఇలాంటివి వేసుకుంటారా అన్నట్టు ఉంటుంది. ఇది నెక్లెస్. ఇలా ఈ 2 సెట్స్ సమ్ 1000 రూపీస్కి చిక్పేటలో కొన్నాం. సో మీరు బెంగళూరు ట్రిప్స్ వస్తారు కదా బేసికలీ అందరూ, అలా వస్తే మాత్రం చిక్పేట వెళ్ళండి. ఇలాంటి జ్యువెలరీస్ రోడ్ మీద పెట్టి అమ్ముతారు, షాపుల్లో కూడా మీరు వెళ్ళక్కర్లేదు. చిక్పేట ఏరియాలోకి వెళ్తే రోడ్ మీద స్ట్రీట్స్ మీద పెట్టేసి ఇలా నెక్ సెట్స్ పెట్టి అమ్ముతారు. ఇలా సెట్ అలాగా 1000కి 700 నుంచి స్టార్ట్ ఉంటాయి. ఎప్పుడైనా బెంగళూరు వస్తే ట్రై చేయండి. ఇంకా జ్యువెలరీ ఉంది. ఇవన్నీ ఇప్పుడు కొంటున్నాం కాదు, ఎప్పుడెప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్ జ్యువెలరీ కూడా ఉంది. ఇది మీషోలో తీసుకునే విచ్ ఇస్ వెరీ గుడ్. ఇలా లక్ష్మీదేవి వచ్చి ఇలా రెడ్ స్టోన్ ఏమో అంటారు కదా, అది వస్తుంది, విచ్ ఇస్ టూ గుడ్. ఇది యాక్చువల్లీ సన్నుతో కొన్నది ఫస్ట్ మీషోలో. తన దగ్గర చూసి ఇంత బాగుందని చెప్పి నేను కొనేసాను. బట్ వెన్ కమింగ్ టు ద క్వాలిటీ రెడ్డిష్ షైనే, బట్ లుక్ వైజ్ విచ్ ఇస్ వెరీ ప్రిటీ. అండ్ నెక్స్ట్ ఇది మీషోలోనే. నాకు కొంచెం ఓల్డ్ ట్రెడిషన్ చాలా ఇష్టం. ఇలా చూడ్డానికి పెద్ద కిక్ అనిపించవచ్చు కానీ ప్రాపర్ ట్రెడిషనల్ వైబ్లో రెడీ అయితే ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది మెయిన్ మల్టిపుల్ వేస్ యూజ్ చేయొచ్చు. యాజ్ ఎ సెడ్ లైక్ దిస్ జారిపోతుంది ప్రాపర్గా మనం పెట్టుకుంటే. అండ్ ఆల్సో దండవంకి, మెయిన్లీ దండవంకి టైప్లో ట్రై చేసేద్దామని తీసుకున్నాను. సమ్ 110 120కో వచ్చింది మీషోలో. తక్కువ రేటే కదా, ఆడపిల్లంటే జ్యువెలరీ. ఇదైతే నేను ఎప్పుడో ఇది కూడా చిక్పేటలో కొన్నదే, చదువుకున్న రోజుల్లో, ఇప్పుడు కాదు. సో ఎప్పుడెప్పుడో ఇది ఆల్రెడీ షైన్ కూడా, ఈ చైన్స్ దగ్గర షైన్ అంతా పోతుంది. సో మెనీ ఇయర్స్ ఇది కొని ఇంక పోదా, ఎన్నోసార్లు వాడాం. నేను సన్విత మా అమ్మ ఈ చిక్పేటలో కొన్నవన్నీ మేము గట్టిగా వాడాం. ఈ మధ్య రీసెంట్గా వచ్చినవి నేను ఇక్కడ ఉండి, సో నేను ఒక్కదాన్నే వాడుతున్నాను. బట్ మీ అందరికీ తెలిసి నేను ఎంత వాడతాను. అండ్ నౌ కమింగ్ టు ద ఇయర్ రింగ్స్. ఇన్ని చూపించి ఇయర్ రింగ్స్ ఎందుకు వదిలేలా, ఇంకా కొన్ని సెట్స్ ఉన్నాయి కానీ చూపించి ఓపిక లేదు. ఆక్సిడైజ్ జ్యువెలరీ అవి వదిలేయండి, ఇప్పటికే టూ మచ్ టైం అయిపోయింది. ఇంకా గబగబా ఇయర్ రింగ్స్ కోసం చెప్పేదిలేస్తా. ఇది ప్రిట్టి శంకరాభరణం బుట్టలు అంటారు చూడండి, ఆ టైప్ బుట్టలు విచ్ ఇన్ వైట్లో. సో నేను లైక్ వైట్ ట్రై చేయాలి, వైట్ ఇయర్ రింగ్స్ ఈ టైప్ బాగుంటాయి అని చెప్పి శంకరాభరణం టైప్లోని తీసుకున్న, విచ్ ఇస్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్. నేను సైట్ ట్యాగ్ చేస్తాను. చాలా కలగా క్యూట్గా చాలా బాగుంటాయి, నేను మీకు సైట్ ట్యాగ్ చేస్తా. అండ్ వన్ మోర్ ఇయర్ రింగ్ వచ్చి ఇది కూడా మీకు సైట్ ట్యాగ్ చేస్తా. పెద్దవి, చాలా బాగుంటుంది, చాలా కలగా ట్రెడిషనల్. ఉగాదికి కూడా నేను పెట్టుకున్నా, వర్త్. ఇది కూడా క్వాలిటీ బాగుంది. మల్టిపుల్ టైమ్స్ యూస్ చేసిన ఏం క్వాలిటీ చేంజ్ అనేదే లేదు, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ వన్ మోర్ ఇయర్ రింగ్ వచ్చి ఇది కూడా నీళ్ళ మీద సెట్ అవుతుంది. ఇది సపరేట్గా కొన్నా, విచ్ ఇస్ గుడ్, డిఫరెంట్. అండ్ ఇందాక ఎప్పుడో చెప్పాను కదా నెక్స్ట్ సెట్ ఇయర్ రింగ్స్ చిన్నవి క్యూట్గా. ఇవి ఇన్స్టాగ్రామ్ పేజ్లో కొన్న నెక్స్ట్ సెట్ మీద వచ్చిన ఇయర్ రింగ్స్. ఈ చెప్పేసి వాళ్ళకి సపరేట్గా కొన్నా.
మీకు అది కూడా ట్యాగ్ చేస్తాను. అంటే ఎప్పుడు చెంపసోడాని 3 లేయర్స్ అవి కూడా ఉన్నాయి నా దగ్గర, బట్ కొంచెం డిఫరెంట్గా సింపుల్గా అట్లా ఉండాలి అని చెప్పి తీసుకున్న. శారీస్ మేకి అన్న మెయిన్ కాన్సెప్ట్తో ఈ ముత్యాలు వచ్చిన ఇది తీసుకున్నా, ఇది ట్యాగ్ చేస్తా. ఇంకొక చెంపస్వరం వచ్చి విచ్ ఈస్ హెవీ వన్, ఇది సనుతో కొన్నదేమో ఇన్స్టాగ్రామ్ పేజ్లో, సో నాకు తెలియదు, ప్రొవైడ్ చేయలేను డీటెయిల్స్. చాలా గ్రాండ్గా బాగుంటుంది. సనుత కొనుక్కుంది తనకి తను, నేను తీసుకున్నాను. ఇది కూడా గ్రాండ్గా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి నేను కొనుక్కున్నది ఇది సింపుల్గా హాఫ్ శారీస్ మేకి అని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా బాగుంటుంది. అయ్యయ్యో చిక్కు పడిపోతుంది, సంహౌ చిక్కు పడిపోతుంది. ఇది కొంచెం డిఫరెంట్, నార్మల్గా కాదు, బాల్స్లో వచ్చి చైన్ కూడా బాల్స్లో వచ్చి వస్తుంది. చాలా ప్రిటీ క్యూట్ బాగుంటుంది హెయిర్కి ఇట్లా. దీన్ని మనం హెయిర్ స్టైల్స్ కూడా యూస్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నాకు పాసిబుల్ అయితే ఎప్పుడైనా నేను హెయిర్ స్టైల్కి యూస్ చేసేటప్పుడు వీడియో చేసి పెడతా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఎంత టైం అయ్యిందో కూడా నాకు తెలీదు, డ్యూరేషన్ ఎక్కువసేపు అయింది. జ్యువెలరీ చూపిస్తే ఇంకా నేను కొన్ని జ్యువెలరీ ఆపేద్దాం అనుకుంటున్నాను. ముక్కు పొడకలు ఇవన్నీ మీకు నేను ఎప్పటికప్పుడు షార్ట్స్ చేసి పెడుతున్నా కదా, సో అందులో మీకు తెలుస్తుంది నేను ఏమేమి కొంటున్నానో. ఇంకా ఇప్పుడు కొన్ని ఆర్డర్ రిటర్న్ వస్తున్నాయి ఆన్ ద వే, డ్రెస్సింగ్ చేసినప్పుడు చూపిస్తా. సో యా, ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. శారీస్ కలెక్షన్ వీడియో చేయమంటున్నారు, అది కూడా చేయాలా ఆర్ ఎనీ అదర్ వీడియోస్ కామెంట్ డౌన్.